భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష వైభవంగా ప్రారంభమైంది. దేశ చరిత్రలో మూడోసారి నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్కు విశాఖపట్నం రెండోసారి వేదిక కావడం విశేషం. సరిగ్గా దశాబ్దం క్రితం అంటే 2016లో ఇక్కడ జరిగిన ఎఫ్ఐఆర్ తర్వాత మళ్ళీ 2026లో అదే నగరాన్ని ఎంపిక చేయడం ద్వారా విశాఖ ప్రాధాన్యతను నౌకాదళం మరోసారి చాటి చెప్పింది. ఫిబ్రవరి 25వ తేదీ వరకు 10 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో సుమారు 50 దేశాల నుంచి 4000 మంది అతిథులు, 70కి పైగా అత్యాధునిక యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. ఈ 10 రోజులు విశాఖ నగరం ధవర్ల వస్త్రదారులైన నేవీ సిబ్బందితో, యుద్ధ నౌకల వెలుగులతో దగదగలాడిపోనుంది. ఈ ఏడాది ఉత్సవాలు కేవలం నౌకాదళ సమీక్షకే పరిమితం కాకుండా 3 ప్రధాన కార్యక్రమాల సమాహారంగా సాగనున్నాయి. ఐఎఫ్ఆర్తో పాటు ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే మిలాన్ మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్సైజెస్, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. దీనివల్ల హిందూ మహాసముద్ర పరివాహక దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్ర దేశాలతో సముద్ర భద్రత, పరస్పర సహకారంపై కీలక చర్చలు జరగనున్నాయి. ఆదివారం సాయంత్రం మిలాన్ పేరుతో ఒక ప్రత్యేక గ్రామాన్ని ప్రారంభించడంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ గ్రామంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఇది విదేశీ అతిథులకు మన సంస్కృతిని పరిచయం చేసే మినీ ఇండియాలా కనిపిస్తోంది. ఈ 10 రోజుల షెడ్యూల్లో కొన్ని ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఫిబ్రవరి 18న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యుద్ధ నౌకలను సమీక్షించనుండగా, ఫిబ్రవరి 19న ఆర్కే బీచ్లో నిర్వహించే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ పరేడ్కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సముద్ర గర్భంలో జరగబోయే యుద్ధ విన్యాసాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. గతంలో అండమాన్కే పరిమితమైన మిలాన్ విన్యాసాలను మెరుగైన మౌలిక వస్తువుల దృష్ట్యా ఇప్పుడు విశాఖకు మార్చడం ఇక్కడి పర్యాటక రంగానికి కూడా ఉత్సాహాన్నిస్తోంది. మన నౌకాదళ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా వివిధ దేశాల యుద్ధ నౌకలు, జలాంతర్గాములను అతి సమీపంగా చూసే అరుదైన అవకాశం ఈ ఉత్సవాల ద్వారా ప్రజలకు దక్కుతోంది. To welcome you today to the opening of the Milan Village. This is indeed a significant moment because this marks the beginning of the 3 major events that we are going to witness in the next couple of days. For the information of all of you, this is the largest maritime gathering that we are witnessing in independent India. And this is the largest event that is being conducted by the Indian Navy in recent times. We have the International Fleet Review that commences with the presidential banquet on the 17th of February. This is followed by the International Fleet Review on 18th of February, where the Honorable President will review about 71 ships in 6 columns. And these will comprise 19 foreign warships and 45 ships of the Indian Navy. And in addition to that, we have ships from the Coast Guard, the Shipping Corporation of India, and the NIOT. This event will also witness about almost 50 aircraft participating in the event. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.